అనుమానం ఇంకేం లేదు కూడా భయం లేదు. ఓకే రాజు బట్టలు కూడా ఉన్నాయి లోపల. రాజు బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. రాజు మొన్ననే కొనుక్కున్నాడు టీషర్ట్లో. ఏం వేసుకోలేదు ఎక్కువ రాజు. రాజు చూపించు అమ్మ చూపి. రాజు నా బర్త్డేకి ఇచ్చిన ఫోటో ఇది. నీ బర్త్డేకి ఇచ్చిన ఫోటోనమ్మా? బర్త్డేకి ఇచ్చిన ఫోటో ఇది నా రాజు. అన్ని ఫోటోలు ఉన్నాయి దీంట్లో. రాజు రాజు ఈ ఫోటో మీ ఇద్దరు మెమోరీస్ ఫోటోస్ నీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండమ్మా? ఇంతమంది రాజు ఇంట్లోనే ఉన్నాడు నా రాజు. నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఫోక్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో గడ్డం రాజు ఎక్కడైతే సూసైడ్ చేసుకున్నట్టు ఇల్లు ఏదైతే ఉందో అక్కడ మనం ఉండడం జరిగింది. ఆ ఇంట్లోనే ప్రస్తుతం తన ఇంట్లో ఏం జరిగింది, అసలు ఎలా ఉంది ఈ సిచ్యువేషన్ సంబంధించిన కోణంలో ఒకసారి మనం చాలా క్లియర్గా తన ఇంట్లో ఏ విధంగా పరిస్థితుందో చూసేట ప్రయత్నిద్దాం. ఇది హాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆయన సంబంధించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఫొటోస్ చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా తెలిసిందంటే తన భార్య పైన సౌందర్య అనేటి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఏదైతే వర్షన్ వినిపిస్తూ ఉందో వాళ్ళ భార్య నిందితురాలని చెప్తున్నటువంటి ఎవరైతే సౌందర్య సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో తన రాజు తన సతీమణి తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతుందో తనను మొత్తం ఫోటోల రూపంలో కంప్లీట్గా తన భార్య పైన ఉన్నటువంటి ప్రేమ మొత్తం కూడా చూపించినటువంటి ఫోటోల రూపంలో చూపించిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా చాలా రకాల ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో కంప్లీట్గా మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటోలు కంప్లీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే అంటే మెయిన్గా వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం ఏ విధంగా ఉండేది అనేది వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు ప్లస్ తన భార్య మీద ఎలాంటి ప్రేమ ఉంది అనేది ఈ ఫోటో రూపంలో చూస్తే కనుక మనకు చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చాలా రకాల ఫొటోస్ కూడా ఇలా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో చాలా డిఫరెంట్ కలర్స్ వాచెస్ ఇవైతే అన్ని అయితే కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లోనే ఈ ఏదైతే ఉందో ఇక్కడ కొండి ఉంది కదా, ఇక్కడ ఫ్యాన్ ఉండేట ఈ ఫ్యాన్కే తను రాజు ఉరేసుకుని చనిపోయినటువంటి విషయం అయితే గమనిస్తున్నాం. దాదాపు 9:15 ప్రాంతంలో తన భార్యకి ఫోన్ చేసి నేను ఇట్లా నువ్వు సుఖంగా ఉండు అని కొన్ని డైలాగ్స్ చెప్పేసి మొత్తానికైతే హ్యాంగ్ చేసుకున్న సందర్భం అయితే కనబడతా ఉంది. తన భార్య సౌందర్య పలుమార్లు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారుగా పడి ఏదో చేసుకున్నాడేమో అంటున్న అనుమానంతో దాదాపు కొంత సమయం తర్వాత ఇక్కడికి వచ్చి చూడంగానే డోర్లు వేసింది. ఆ తర్వాత అసలు డోర్లు కొడుతుంటే తీనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తను ఎవరైతే తన భార్య ఎవరైతే ఉన్నారో సౌందర్య అక్కడ ఒక చైర్ వేసుకొని పైన చూడంగానే హ్యాంగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఇది ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ అలజడితోటి మొత్తానికైతే తేరుకున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మొత్తానికైతే ఆ యొక్క బాడీని తీసుకొచ్చేసి కింద చూపించేసి కొంత బతుకున్నాడేమో అని చెప్పేసి కూడా ఒక నర్సు కొంతమంది మనుషులు కూడా తనను కొంత ఒత్తి లేకపోతే కొన్ని రకాల ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ అప్పటికే చాలాసేపు హ్యాంగ్ కావడంతో రాజు అప్పటికే చనిపోవడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్ బుక్ చేసేసి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళిన సందర్భంలోనే అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ఇమీడియట్గా చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా అసలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న గొడవలు ఏవైతున్నాయో భార్యాభర్తలు మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, లేకపోతే కొన్ని ఆర్థికపరమైనటువంటి కారణాలు కావచ్చు, తన యొక్క చావుకు కారణం అనే విషయం తెలుస్తూ ఉంది. సో ఇటు అబ్బాయి తరపున పేరెంట్స్ అయితే చాలా క్లియర్గా చెప్తున్న విషయం చూస్తాను. సో నిందితురాలు సౌందర్య తన భార్య అని చెప్తా ఉన్నారు. ఇటువైపు వీళ్ళ వర్షం కూడా వినడం జరిగింది. వీళ్ళ వర్షంలో కూడా వీళ్ళ వైపు కూడా చిన్న గొడవలు మాత్రమే ఉన్నాయి. కానీ అది సూసైడ్ చేసుకునేంత గొడవలు కావు, భార్యాభర్తలు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి కామన్ గొడవలు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాజుకి కొంత మేబీ తన ఆర్థిక పరమైనటువంటి కారణాలు కావచ్చు,
లేకపోతే కొన్ని విషయాలలో తన ఫ్రెండ్స్కు దూరంగా ఉండడం కావచ్చు, ఒంటరి జీవితాన్ని గడపడం కావచ్చు, చాలా రకాల కారణాలు తనని కొంత మానసికంగా కృంగదీసినట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇవన్నీ కారణాలు మరి మొత్తానికైతే తన చావుకు కారణమైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో రాజుకు సంబంధించినటువంటి ఫోటో పెట్టేసి తనకు కొంత అక్కడ దీపం ముట్టించినటువంటి సందర్భంగా చూస్తున్నాం. ఇది చిన్న హాల్, అంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబం గడిపేటువంటి పరిస్థితి వీళ్ళకి కనబడుతుంది. నాకు తెలిసి ఇది ఒక 6-7 వేల రెంట్ మాత్రమే ఉంటుంది. సో దీనిలో ఒక చిన్న హాలు, ఒక కిచెన్ లాంటి చిన్న కిచెన్, అదేవిధంగా అక్కడ ఒక బాత్రూము, ఇది ఒక బెడ్రూమ్. సో అంతే వీళ్ళ చిన్న కుటుంబం. సో కంప్లీట్గా ఈ చిన్న కుటుంబంలోనే వీళ్ళు తమ జీవనాన్ని కొనసాగిస్తుంది. దాదాపు 6 నెలలుగా ఇదే ఇంట్లో ఉంటూ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో ఇక్కడ నుంచే అంటే వాళ్ళు తనేమో అది రాజు భార్యనేమో ఒక మాల్లో, ఒక షాపింగ్ మాల్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజు తన పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తన యొక్క వృత్తి అవుతుందో ఫోక్ సంబంధించిన యాక్టింగ్ సంబంధించిన అవకాశం రాకపోవడమా, లేకపోతే వివిధ కారణాలతో మొత్తానికైతే ఆయన కొంత కెరీర్లో వెనుకబడ్డట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఏవైతే సమస్యలు లేవో అవన్నీ కూడా చుట్టుముడుతున్న విషయం కావచ్చు, లేకపోతే తన భార్య సంపాదిస్తే నేను తింటున్నాను అనేటువంటి ఒక విషయం కావచ్చు. చాలా రకాల విషయాలు ఇందులో ఈ మరణానికి కారణమై ఉండొచ్చు. సో 2 రకాల వర్షన్స్ అయితే వింటూ ఉన్నాం. సో ప్రజలు డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఏంటిది అంటే వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి వివాదంలో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు? అసలు రాజు సూసైడ్ చేసుకున్న తర్వాత అటు తల్లిదండ్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు తన భార్య పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. తన భార్య కుటుంబం పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఒక ఫ్లెక్సీ మనం చూసినాం. ఆయన ఎవరు రాజు సూసైడ్ నోట్లో కూడా ఇదే ఫ్లెక్సీని చూపించడం జరిగింది. ఈ ఫ్లెక్సీలో చాలా క్లియర్గా మీరు చూసినట్లయితే తన యొక్క పెళ్లి ఫోటోలో చాలా క్లియర్గా కనబడతా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వదిన పిల్లలు కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా చూపించుకుని ఆయన సూసైడ్ సంబంధించిన మాటలకు సంబంధించిన దానిలో సూసైడ్ వీడియో అవుతుందో దానిలో వీళ్ళందరినీ చూపిస్తూ వీళ్ళందరూ మిస్ అవుతున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా తన భార్యకు కూడా ఫోన్ చేసి ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పినటువంటి ఒక ఆడియో కాల్ కూడా కొంత బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఎవరు రాజు సూసైడ్ విషయంలో తను సూసైడ్ చేసుకున్నాడు, సరే అదొక అంశం. కానీ ఇటు రాజు వాళ్ళ పేరెంట్స్ ఒకవైపు, రాజు భార్య తన భార్య పేరెంట్స్ ఒకవైపు. సో ఈ ఇరు వర్గాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇద్దరు వైపు వాదనలు కూడా వినిపిస్తా ఉన్నారు. ఒకరి వైపు ఒకరు విమర్శలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నా తప్పు లేదని చెప్పేసి చిన్న గొడవలు, భార్యాభర్తలు ఉన్న గొడవలే తప్ప ఈ పెద్దగా సూసైడ్ చేసుకున్న గొడవలు కావివి అని చెప్పేసి తన భార్య చెప్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఇంకొక వైపు భార్య తరపున సంబంధించిన బంధువులు ఎవరైతున్నారో వాళ్ళ వేధింపుల వల్లనే రాజు చనిపోయాడని చెప్పేసి రాజు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయం, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా చెప్తున్న విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చాలా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఒక సూసైడ్ చేసుకోవడం వల్ల రెండు ఫ్యామిలీలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితాలు రోడ్డున పడతా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే రాజు ఇంట్లో పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇటు రాజు తరపున పేరెంట్స్ అయితే ఈరోజు ఉదయం వెళ్ళి అక్కడ కేసు పెట్టడం జరిగింది. సో మరి కేసు విచారణ చేస్తామని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు పోతుంది, ఇరు వర్గాల్లో ఎవరు నిందితురాలని చెప్పేసి భార్య నిందిస్తారా, లేకపోతే ఈ కేసుని ఎటు పోతుంది అనేది కాలమే నిర్ణయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రాజు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. చూస్తున్నట్టు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.